కూడా ఎలా ఉందండి చూడండి. ఎలక్షన్ వచ్చి టైం కనమాట రాజకీయ నాయకులు అందరం ఇప్పుడు మరి ఇంకొస్తారండి. సుమారు కనమాట 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అనమాట ప్రతి ఎలక్షన్ కనమాట వస్తారు కనమాట. రోడ్డు చూపిస్తాము, తర్వాత మంచినీరు గురించి చెప్తాము, కానీ ఎవరు పట్టించుకోండి. ఎలక్షన్ గెలిచిన తర్వాత అనమాట ఎవరి మన ఎవరి ద్వారా వాళ్ళదే. ఆ ఊరికి అన్నమాట వెళ్ళినామా, ఓట్ల గురించి వెళ్ళినామా, ఊరు పరిస్థితి తెలుసుకున్నాము, కనీసం మా ఊరికి అన్నమాట ఒకసారి ఒక కొనసాగ చూద్దాము అనేసి పట్టించుకున్నాం. ఇదండి చూడండి చూడండి. హాయ్ హలో, ప్రస్తుతానికైతే ఏపీ అల్లూరు జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఈ అల్లూరు జిల్లాలోనే అనంతగిరి మండలానికి సంబంధించిన కాశీపట్నం పంచాయతీ పరిధిలోనే సుమారుగా ఎన్ని గ్రామాలు ఉన్నాయండి? 25 గ్రామాలు ఉంటాయి. ఓకే, సుమారుగా ఒక 25 గ్రామాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఊటమామిడి వలస గ్రామస్తులందరూ కూడాను, ట్రైబల్ ఏరియాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడాను మేము T9 ఛానల్ నుంచి వచ్చాము. నా పేరు కృష్ణ. మేము T9 ప్రతినిధిని. నేను ఈ గ్రామస్తులందరూ కూడాను చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఏం పేరు అక్క? నీ పేరు జ్యోతి. అది అక్క, మీకు మంచినీళ్ళ సదుపాయం ఉందా లేదా? మంచినీళ్ళ సదుపాయం లేదు. చెప్పండి. గడ్డ ఉంది, గడ్డ నుంచి తెచ్చుకుంటాం. గడ్డ ఉందా అంటున్నారు కదా, మీకు వర్షం వచ్చినా రాకపోయినా మీకు బాగా వస్తుందా? బాగా వస్తుందా? ఎంత దూరం వెళ్తారు మీరు? 2 కిలోమీటర్లు మీరు వెళ్ళి అక్కడ నుంచి వాటర్ తెచ్చుకుంటారు. ఓకే, ఇలా పట్టుకోండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు గోపాలరావు అండి. గోపాలరావు. చెప్పండి, మీకు మంచినీళ్ళ సదుపాయమో మీకు లేదంటున్నారు ఈ సిస్టర్ చెప్పినట్టుగా? ప్రస్తుతానికైతే ఈ ఊర్లో మంచినీటి సదుపాయం లేదు. పక్కన ఒక వాగుంది 2 కిలోమీటర్ల దూరంలో. అది బురదగానే వస్తుంది. ఆ బురద నీళ్లు అక్కడి నుంచి వెళ్ళి సెలమలు కట్టుకుంటూ తీసుకొని తెచ్చి వంటకి ఓడుకుంటారు. ఆ నీరు ఓడుకోవడం వల్ల ఏమవుతుందంటే అది గడ్డ వాగు నీరు కాబట్టి కలుషితమైన నీరు అనే సంగతి అందరికి తెలుసు. ఆ కలుషిత నీరు తీసుకొచ్చి మేము తాగటం వల్ల ఈ ప్రజలకి అనేకమైన రోగాలు మా గ్రామస్తులకి వ్యాపిస్తున్నాయి. మలేరియా గాని, వాంతులు, విరోచనాలు, అదే డయేరియా టైపు ఈ జ్వరాలు అయితే గ్రామస్తులకి వస్తున్నాయి. మీకు మంచినీళ్ళ సదుపాయం మీకు లేకపోవడం వల్ల మీకు ఎలాంటి జ్వరాలు గానీ, జలుబులు గానీ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి మీరు అంటున్నారు. మీకు మంచినీళ్ళ సదుపాయం కావాలంటున్నారు, అంతేనా? ఓకే. ఏం పేరండి మీ పేరు? అయితయ్య అండి. అయితయ్య. మీకు మీ గ్రామానికి రోడ్డు మార్గం ఉందా లేదా? లేదండి. చెప్పండి. రోడ్డు మార్గం ఎప్పటి నుంచి లేదు? 40 సంవత్సరాల నుండి మాకు రోడ్డు సదుపాయం లేదు. మేము ఏదైనా గుడిసెలు కానీ ఏమైనా కట్టుకోవాలంటే మరి చాలా ఇబ్బందిగా, కట్టెలకాయకి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి రోడ్డుకి వెళ్ళాలన్నా మరి రోడ్డు సదుపాయం లేక నడుచుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు గట్రా మరి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, తీసుకురావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని మరి వెహికల్స్ గట్రా వెళ్ళక వాళ్ళకి డోలు కర్రలతో మోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక 10-15 కిలోమీటర్లు చాలా దూరంలో ఉంటుంది. రావాలన్నా వెళ్ళాలన్నా మరి మాకు రోడ్డు సదుపాయం చాలా కష్టంగా ఉంటుంది. ఈ గ్రామానికి మరి అంబులెన్స్ వస్తానే లేవా? అంబులెన్స్ రావడానికైనా రోడ్డు ఉండాలి కదండి. రోడ్డు లేక బళ్ళు కూడా రావట్లేదు. మీ ఆడవాళ్ళు మీరు డోలీలతో మోసుకొని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఓకే. రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? చెప్పండి. మీరు జీవనోపాధి కోసం మీ గ్రామంలోనే మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు? మీకు పనులు ఉన్నాయా లేవా? పనులు ఏసే కాలం వస్తుందండి. 100 రోజులు అనాదైన పనులు వస్తాయి, ఉపాధి పనులు వస్తాయి. 100 రోజులు చేసేస్తే మనం ఖాళీ ఉంటామండి. అప్పుడు తొలకరిస్తేమో మామూలు మిర్చి వ్యవసాయం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉన్నదండి. అవి తోలును బొబ్బర్లను ఉలవల చేసుకుంటామండి. ఇలా గట్టిగా వర్షాలు అయితే గానీ ఆ తోలు కూడా శుభ్రం రాలిపోతాయి. బొబ్బర్లు కూడా ఎక్కువ రొట్ట బడిసేసి కాయలు కూడా సరిగ్గా కాయవండి. పొలాలు చల్లుకోవడానికి కూడా టైం అయిపోతుంది. అది మనకి ఇవ్వడం లేదండి. మరి మనకి వ్యవసాయం ఏంటి మనకి ఆదాయం కలిసి రాలేదండి. ఓకే. అది ఇప్పుడు మీకు నెట్ భూమిలోనే మీరు అవి తోలుగానే ఇలాంటివి వేసుకుంటాను అంటున్నారు. అవి ఎలాగా మీరు పండిస్తారు? మీరు వాటర్ లేదంటున్నారు. వాటర్ లేదంటే అక్కడ వర్షం కురుస్తుంది కానీ సరైన ఆకు వేసిన టైంలోనే వర్షం పడాలా. ఆకు వేసి ఈని టైంలోనే వర్షం కొద్దిగా తగ్గిపోవాలా. ఏ నెలలో మీరు? 8వ నెలలోనే వేస్తామండి. 7-8 నెలలోనే వేస్తాము. మరి 10వ నెలలోనూ పంటి పోతుంటాయి అనమాట. ఆ పంటని
పండేటప్పుడు ఆ పంటను మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తారు? మన ఇంటికి తీసుకురావచ్చి మనకు ఎండబెట్టుకోవడానికి మరి రోజు వర్షం అయితే మరి ఏంటి ఎండబెట్టుకుంటామండి. అందుకే శుభ్రం గరుకడే రాలిపోతాయి శుభ్రం. మార్కెట్ కి తీసుకెళ్తారా? మార్కెట్ కి తీసుకెళ్ళడానికి మనకు రోడ్డు కూడా ఇబ్బంది అంటే మనం మార్కెట్ కి మన తోళ్ళు అవి అమ్ముకోమండి. మనకి ఎక్కువ పండవు కొద్దిగా ఒక 50 కేజీలు 40 కేజీలు 100 కేజీలు పండుతాయి అంతే. అవి అలాగే మీరు తినడానికి సరిపెట్టేసుకుంటాం. ఓకే. ఏం పేరండి మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. రవికుమారా? మీ వాళ్ళు చెప్తున్నారు మీరు పెద్దలందరూ కూడాను మంచినీళ్ళు సదుపాయం మాకు లేదని అంటున్నారు, అలాగే సరైన రోడ్డు మార్గం లేదని అంటున్నారు. మాకు జీవనోపాధి కోసం కూడాను వేసవి కాలంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి మాకు 100 రోజులు ఉపాధి పని ఉంటుంది, లేదంటే ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మేము ఇలాంటి పంటలు పండిస్తామంటారు. ఏంటంటే తోలు బొబ్బుర్లు ఇలాంటి పంటలు పండిస్తాము. వర్షాలు కొంత పడేటప్పుడు మేము ఆ పంటలు పండిస్తాము, అదేమైనా సరే మేము తినడానికి మేము అవి ఉంచుకుంటామని అంటున్నారు. మీకు ఇలాంటి సమస్యలు అంటే పంటలు పండించుకోవడానికి మీకు వాటర్ లేదంటున్నారు, అలాగే త్రాగడానికి తర్వాత మీ ఇంకా దేనికైనా ఉపయోగించే రకరకాల పనులకి మీరు ఉపయోగించుకోవడానికి మీకు వాటర్ లేదంటున్నారు, సరి అయిన రోడ్డు మార్గం లేదంటున్నారు. ఇలాంటి సమస్యల మీద మీరు ఎప్పుడైనా సరే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు? మీరు వెళ్ళామండి, చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఓకే అండి. మీకు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ? మీకు పాడేరా? ఓకే. అయితే పాడేరు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు గ్రీవెన్సీల్లోని మీరు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చామండి. ఎన్నిసార్లు ఇచ్చారు మీరు? ఒక 5-6 టైమ్స్ ఇచ్చుంటామండి. 5-6 సార్లు మీరు రిప్రజెంట్లు గట్రా మీరు ఇచ్చారు. అటు నుంచి మరి రెస్పాన్స్ ఎలా వస్తుంది? అసలు ఏమి రాలేదండి. ఏమి రాలేదా? వాటర్ గురించి రాలేదు, రోడ్డు గురించి రాలేదు. ఓకే. అయితే మీ గ్రామానికి మీకు సచివాలయం ఎక్కడ? కాశీపట్నం. ఎంత దూరం ఉంటది? ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్లు ఉంటది. అక్కడికి మీరు వెళ్ళాలంటే రోడ్డు మార్గం లేదంటున్నారు కదా? రోడ్డు మార్గం నడిచి వెళ్తారా? రాను పోను ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఇచ్చుంటే కలిపి 5 ఉంటదండి. 5 కిలోమీటర్లు ఉంటదా? ఇలాంటి రిప్రజెంట్లు ఇచ్చినా సరే మీకు పట్టించుకోవట్లేదా? ఎవరు పొలిటీషియన్స్ కూడా మా ఊరికి ఓట్లు కూడా వస్తారు, తర్వాత ఎవరు రారండి. ఓకేనండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు పైడరాజు అండి. పైడరాజా? ఓకే. అయితే మీ గ్రామంలోనే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? సుమారు 25 కుటుంబాలు ఉన్నాయండి. చెప్పండి. 25 కుటుంబాలు ఉంటాయా? మీకు తెలిసినట్టుగా ఎన్ని ఓట్లు ఉంటాయి మీ గ్రామంలో? మినిమం సరే 25 కుటుంబాలు కనుక మినిమం 80-90 ఓట్లు ఉంటాయి. ఓట్లు ఉంటాయా? మరి ఎప్పుడైనా సరే మీరు మీ సర్పంచ్ గానీ లేదంటే మీ ఎంపీటీసీ గానీ రాజకీయ నాయకులు గానీ మీరు సమస్యల గురించి మీరు చెప్పారా? చెప్పాను సార్, చాలా సార్లు అన్నమాట. వాళ్ళకి తెలుసండి, వాళ్ళు ఓట్ల గురించి అనమాట ప్రత్యేకంగా వస్తారండి. ఓట్ల గురించి అంటే ప్రత్యేకంగా వస్తారు. వాళ్ళు తెలుసు ఇక్కడ బాధలు అన్నమాట, రోడ్డు బాధ లేదు, తర్వాత మంచి గురించి వాళ్ళు తెలుసు. కానీ వాళ్ళకి ఎన్ని తెలియబెట్టినా సరే ఓట్లు వస్తారు. మరి చేయించుకుంటారు, అని చేసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మన మామూలుగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైనా సమస్యలు చెప్పారా? మీరు చెప్పామండి. ఆల్రెడీగా సచివాలయం కూడా మాట వెళ్ళేసి అనమాట. ఆల్రెడీగా గ్రామ సభలు కొన్ని మాట వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం కూడా చెప్పాము. మరి చేస్తాం అంటున్నారు. వాళ్ళకన్నారు ఎప్పుడు చేస్తారంటే చేసేద్దాం మరి సరే ఈ 2 రోజుల్లో 5-6 సార్లు మీ వాళ్ళు చెప్పినట్టుగా రిప్రజెంట్లు ఇచ్చారు అంటున్నారు. మరి ఈ మధ్యన ఎప్పుడైనా సరే ఇచ్చారు మీరు? ఇచ్చామండి. మనం లేటెస్ట్ గ్రామ సభలు కూడా ఇచ్చాము. ఎప్పుడైనా సరే మీరు గ్రామానికి మీకు రాజకీయ నాయకులు ఎవరు మీ ఎంపీటీసీ గానీ లేదంటే మీ సర్పంచ్ గానీ వచ్చే ఏదైనా మీటింగ్ పెట్టేసి మీకు రోడ్డు వేస్తాము, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఎప్పుడైనా చెప్పారా? గ్రామ సభలు చెప్పడం తప్పింది గ్రామానికి వచ్చేసి అనమాట మీరు తీర్మానం చేసి అనమాట వేద్దామని ఎప్పుడు అడగండి. ఆ గ్రామ సభలోనే మరి మీ ఊరికి అనమాట శాంక్షన్ అయింది, చేసేస్తాము అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ ముక్క అండము దగ్గర ఒక 10 సంవత్సరాలు పట్టడం ఇంట్లో తప్పించి కానీ గ్రామ నిలిచాం కానీ ఆ పని చేసి పెట్టింది ఇప్పుడు. ఓకే. ఇలా పట్టుకోండి. ఏం పేరండి మీ పేరు? రవికుమార్ అండి. రవికుమార్. మీ 25 కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. ఏ ఊరు ఇది? సీతంపేట. ఊటమావిడి వలస. సరే సరే. అయితే ఇప్పుడు మీ గ్రామంలోనే చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారు ఒక 20-25 మెంబర్స్ ఉంటారు. ఓకే. ఒక 25 మంది, ఒక 22 మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలకి ఇక్కడ మీకు పాఠశాల ఉందా చదువుకోవడానికి? లేదండి. అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. అంగన్వాడీ సెంటర్ కూడా లేదా? అయితే ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలు ఏ ఊరు వెళ్తారు, మరి ఎలా వెళ్తారు?
వెళ్తే ఇటు సారణపల్లి గడ్డ ఉందండి చదువుకుంటారు ఎంత దూరం ఉంటది? ఇటు 1.5 ఇటు 2 ఉంటుంది. సారణపల్లి 2 ఉంటదండి. సీతంపేట 1.5 ఉంటదండి. ఓకే. అయితే ఇప్పుడు వాతావరణం బాగున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. మరి వాతావరణం బాగోలేని వర్షాలు గట్ట వచ్చేటప్పుడు అప్పుడు పిల్లలు వెళ్ళగలుగుతారు? వెళ్ళరండి. వాళ్ళకి సెలవులా? స్కూల్కి సెలవు ఇస్తారా లేకపోతే మీ పిల్లలు ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే మీరు మాకు ఇలా పాఠశాల కావాలి, అంగన్వాడీ భవనం కావాలని మీరు ఎప్పుడైనా అడగలేదా? ఆల్రెడీ అడిగామండి. ఎప్పుడు పెట్టారా? ముందల్లా మీ గ్రామానికి ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఎంఆర్ఓ గాని, సచివాలయం నుంచి పంచాయతీ సెక్రటరీ గాని, లేదంటే ఐటీడీ నుంచి ఎవరైనా సరే రావడం కానీ ఏదైనా జరిగిందా? లేదండి. మీరు అనుకుంటూ ఉంటున్నారు? మీరు వాళ్ళు వస్తామని అంటారండి. సమస్యలు ఉన్నాయి ఇలాగా అని అంటే వస్తాము అని అంటారు. తర్వాత నుండి మళ్ళీ రారండి. అదే రాజకీయ నాయకులు కూడా అంతే. ఓకేనండి, ఇలా పట్టుకోండి. ఓకే అండి. అయితే మేము T9 ఛానల్ నుంచి మేము వచ్చాము. ఈ ఓటమామిడి వలస గ్రామంలోనే సుమారుగా మేము 50 సంవత్సరాల నుంచి ఇలాగ తాత ముత్తాతల నుంచి ఉన్నాము అని అంటున్నారు. ప్రతి కొండల మీద ఉన్న గ్రామాలకు కూడా రోడ్డు మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ గ్రామస్తులు అయితే మటుకు మాకు సరైన రోడ్డు మార్గం లేదని అంటున్నారు. అలాగే మంచినీళ్ళు తాగడానికి అయినా సరే, త్రాగడానికి, వంట చేసుకోవడానికి, అలాగే వేరే పనులకు ఉపయోగించుకోవడానికి సరే మాకు మంచినీళ్ళు సరిపోయం లేదని అంటున్నారు. ఒకవేళ ఆ నీళ్ళ కోసం మేము వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళాలంటున్నారు, లేదంటే వాగుకు వెళ్ళాలంటున్నారు. అదే వర్షం పడేటప్పుడు జారిపోవడం ఇలాంటివన్నీ అంటున్నారు మహిళలు. అలాగే ఆ వాటర్ కోసం వెళ్ళడానికైనా సరేనా రాను పోను 2-3 మైళ్ళ దూరం అని అంటున్నారు. ఇవి కాకుండా చదువుకున్న పిల్లలకు కూడాను ఏంటంటే పాఠశాల లేదని అంటున్నారు. అలాగే అంగన్వాడీ భవనం కూడా లేదంటున్నారు. వీళ్ళు పండించుకునే పంటలు కూడాను మేము తీసుకుని వెళ్ళాలంటే సుమారుగా మా తాత ముత్తాతల నుంచి అప్పుడైతే ఇంతకుముందు అయితే వెస్కోట వెళ్లేవాళ్ళము, రాను పోను 30 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఇప్పుడైతే ఇలాగో డెవలప్మెంట్ అయింది కాబట్టి మేము కాశీపట్నం మేము సంతకు వెళ్ళి మేము పండించుకున్న దినుసులు కానీ, లేదంటే మేము వారం మేము బజార్కి వెళ్ళి మేము తినే సరుకులు కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే మేము కాలినడకన వెళ్ళి కాలినడకనే రావాలని అంటున్నారు. నా పేరు కృష్ణ అండి, నేను T9 ప్రతినిధి, అలాగే T9 కరెస్పాండెంట్. ఓకే, ఉంటామండి. థ్యాంక్ యూ అండి. సార్ రోడ్డు ఉంటే ఎలాగంటే మా వాడలు అన్నమాట పేషెంట్కి అన్నమాట తీసుకొచ్చామండి. ఏ ఇబ్బంది ఇక్కడ పడిపోయి లెగలేకపోతున్నాడు సార్. నేను 108 రమ్మని సార్ ఏమైనా వస్తుంది 108 కూడా దిగలేకపోతుంది సార్. 108 కూడా దిగలేకపోయింది. నేను బాగాలేనప్పుడు చాలా ఇబ్బంది లేకపోయింది. 108 రావడం కూడా చాలా ఇబ్బంది అండి. ఇదండి రోడ్డు 108 రావడానికి కూడా చాలా ఇబ్బంది. ఇంకేం వస్తుంది 108 రావడం రమ్మంటారమ్మా. మెయిన్ రోడ్ కంటే మోసుకురామంటారండి పేషెంట్ని. ఏదో ఎత్తులా తీసుకొని రమ్మంటారండి. అధికారులు అంతా వస్తారు కానీ ఇటు ఓట్ల గురించి అనమాట వస్తారంట. వచ్చేసి ఏం చేస్తాం ఇది అంటారు అది అంటారు. మొత్తం పడుకోండి అంటారు. ఇదండి పరిస్థితి రోడ్డు చూడండి. మరి
నాకు ఆ 2 పూలు పోతా వాటి రాజకీయ నాయకులు అనమాట మా అందరు కూడా మా వాళ్ళే అంటారు కానీ మా వాళ్ళు మనోలే ఎస్పీ కమిషనర్ సహా మనోలే అందరితో అవును అందరూ చెప్పడం తప్ప కానీ చేయడానికి లేదు. ఏం లేదండి. అదో అక్కడ 2 పూలు పడతాయి 2 పూలు పోతాయి మనం వరిలాగే మనం కరెంట్ బిగించే మనం నీకు ఓటు వేయమ్మా చేస్తాను నువ్వు కాదని లేదు ఇదో అక్కడ నుంచి అదిగో ఆ పూల నుంచి అదిగో మనం మీటర్ అక్కడ ఉన్నది రేపు ఓలే వెళ్ళకుండా 2006 నెల జనవరి మళ్ళీ ఎలక్షన్ ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడు పొలివరం వచ్చేస్తారండి మళ్ళీ నువ్వు ఓట్లు లాగడానికి అందరూ అలాంటి సార్ విలేకరు గారు వీళ్ళందరూ పొంగి దిగినోళ్ళే ఉన్నారు కానీ ఒడ్డించిన ఒకళ్ళు వేస్తారు నిజాన్ని ఒక్కళ్ళే చెప్తాను ఎవరికైనా భయపడి రామారు కావాలన్నా సెంటర్కి పెడతామన్నారు పదా సెంటర్కి వెళ్ళి వస్తాను మా ఇల్లే కళ్ళు ఇంటికి వచ్చేస్తారు నాకు మొత్తము మా వాళ్ళే పాడు చేస్తున్నారు చూడండి రోడ్ ఎలా ఉందండి చూడండి ఎలక్షన్ వచ్చి టైం కనమాట రాజకీయ నాయకులు అందరం ఇప్పుడు మరి ఇంకొస్తారండి సుమారు కనమాట 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అనమాట ప్రతి ఎలక్షన్ కనమాట వస్తారు కనమాట రోడ్డు చూపిస్తాము తర్వాత మంచినీరు గురించి చెప్తాము కానీ ఎవరు పట్టించుకోండి ఎలక్షన్ గెలిచిన తర్వాత అనమాట ఎవరి మన ఎవరి ద్వారా వాళ్ళదే సార్ ఆ ఊరికి అనమాట వెళ్ళినామా ఓట్ల గురించి వెళ్ళినామా ఊరి పరిస్థితి తెలుసుకున్నాము కనీసం ఆ ఊరికి అనమాట ఒకసారి ఒక కన్ను సైగా చూద్దాము అనేసి పట్టించుకున్నాం ఇదండి చూడండి రోడ్డు